హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీలో 8th వీడియోని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒకవేళ మీరు కనుక 7 వీడియోస్ కనుక మీరు చూడలేదు అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ట్రిగ్నోమెట్రీ వీడియో 1, 2, 3, 4, 5, 6, 7 అని చెప్పేసి 1 by 1 లింక్స్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తాము. మీరు ఆ లింక్స్ అనేవి 1 by 1 ఓపెన్ చేసుకొని మీరు ఆ వీడియోస్ చూడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. వన్స్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోస్ అనేవి కూడా మీరు క్లియర్గా అర్థం అవ్వ 8th వీడియో మీకు డైరెక్ట్గా అర్థం అవ్వకపోవచ్చు. సో ఫస్ట్ బేసిక్స్ నుంచి క్లియర్గా వచ్చారంటే ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లమ్స్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు కాబట్టి సో బేసిక్ లెవెల్ నుంచి స్టెప్ బై స్టెప్ టఫెస్ట్ లెవెల్ వరకు కూడా అన్ని క్వశ్చన్స్ మనము ట్రిగ్నోమెట్రీ వీడియోస్ అన్ని కూడా మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనము ఈ 8th వీడియోలోకి వెళ్ళే ముందు దీనికంటే ముందుగా మనం 7th వీడియోలో ఒక క్వశ్చన్ హోంవర్క్ ఇవ్వడం జరిగింది. ఆ హోంవర్క్ క్వశ్చన్ మనం చూసుకున్న తర్వాత మనం వీడియోలోకి వెళ్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, 8th వీడియోలో కనుక మీరు క్వశ్చన్ చూసినట్లయితే 7th వీడియోలో హోంవర్క్ క్వశ్చన్ వచ్చేసరికి 1 minute. సో ఇక్కడ చూడండి, tan 4θ ఇంటూ tan 5θ ఈక్వల్ టు 1, దెన్ θ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని ఇచ్చారు. సో మీరు ఎప్పుడైనా మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో ఈ 4θ 5θ ఏదైతే ఉంటుందో ఈ θలు అన్నీ కూడా కలిపి 90 degreesకి ఈక్వల్గా అయినప్పుడు మాత్రమే ఈ 1 అనేది అవుతుంది. సో ఇక్కడ చూడండి, 4θ ప్లస్ 5θ ఎంత అవుతుంది? 9θ. సో ఈ 9θ ఈక్వల్ టు 90 degreesకి ఈక్వల్ అవ్వాలి. సో θ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్న ఇంటూలో ఉన్న 9 కాస్త అటువైపు వెళ్తే ఏమవుతుందంటే 90/9 అవుతుంది. 9 1s 9 10s. సో θ ఈక్వల్ టు 10 degrees. సో θ ఈక్వల్ టు 10 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది క్లోజు. సో ఇప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు మనం ప్రజెంట్ 8th వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ చూడండి, మీకు క్వశ్చన్ అనేది క్లియర్గా అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి మీరు క్లియర్గా. సో ఇలా ఒక సర్కిల్ ఇచ్చి సర్కిల్లో ఇక్కడ సెంటర్ నుంచి సర్కంఫరెన్స్కి ఇక్కడ 7 centimeters లెంత్ అండ్ ఇక్కడ వచ్చేసరికి రేడియస్ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు లెంత్ వచ్చేసరికి 21 centimeters ఇచ్చినప్పుడు ఫైండ్ ఈ θ అనేది ఫస్ట్ కనుక్కోవాలి. అలాగే రేడియన్స్కి కన్వర్ట్ చేసేది మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నది ఏం పాయింట్ అంటే 1 minute. సో ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏంటంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే మనము ఇంతకు ముందు వరకు డిగ్రీస్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు డిగ్రీస్ నుంచి రేడియన్స్కి కన్వర్ట్ చేయడం మనం నేర్చుకోబోతున్నాం. సో ఇప్పుడు మీకు డిగ్రీస్ నుంచి రేడియన్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలని నేను నీకు నేర్పిస్తాను. మీకు మళ్ళీ క్లియర్గా రాస్తున్నాను. డిగ్రీస్ నుంచి రేడియన్స్లోకి కన్వర్ట్ చేయడం గురించి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, మామూలుగా 180 degrees ఈక్వల్ టు ఎంత రేడియన్స్ అంటే పై రేడియన్స్ అవుతుంది. ఓకేనా? 180 degrees ఈక్వల్ టు పై రేడియన్స్. 1 second, కొంచెం బ్లర్ అవుతున్నట్లు. ఓకే, యా, క్లియర్ను. సో 180 degrees ఈక్వల్ టు పై రేడియన్స్. ఇది ఎలా వచ్చిందంటే మీకు సర్కిల్ గీసి చూపిస్తాను. సో ఇది ఒక సర్కిల్ అనుకుంటే, సో ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ సెంటర్ నుంచి ఈ సర్కంఫరెన్స్కి ఇటు నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ రేడియస్ ఎంత ఉందంటే ఇదేంటి రేడియస్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కూడా రేడియసే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కూడా రేడియసే. ఓకేనా? సో ఇది పాయింట్ ఏ అనుకోండి, ఇది పాయింట్ బి అనుకోండి. ఈ పాయింట్ ఏ నుంచి బి వరకు మధ్య ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ని ఏమంటారంటే ఎల్, లెంత్ ఆఫ్ ఆర్క్ అంటారు. ఇది రేడియస్, ఇది లెంత్ ఆఫ్ ఆర్క్. ఇక్కడ ఉన్నది కాస్త ఏమంటుందంటే θ అవుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది మీకు చెప్పబోతున్నాను. సో నార్మల్గా ఈ సర్కిల్ మొత్తం ఎంత? 360 degrees. 360 degrees అంటే 2πr ఈక్వల్ టు 360 degrees అవుతుంది. ఇప్పుడు మనం ఇందాక 180 degreesని మనం రేడియన్స్లోకి కన్వర్ట్ చేసినప్పుడు 180 degrees ఎంత రేడియన్స్? పై రేడియన్స్కి సమానం. అలాగే 360 అవ్వాలంటే ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. 2 into 180 కాస్త అంటే 2 into 180 అంటే 360. సో పై రేడియన్స్ కాస్త 2π అవుతుంది. ఓకేనా? ఈక్వల్ టు 2π అవుతుంది. ఓకేనా? సో మీరు ఏంటంటే 2πr కవర్ చేయాలంటే 2π కన్ఫర్మ్గా చేయాల్సిందే. ఓకేనా? క్లియర్ కదా? సో ఇప్పుడు మనకు ఈ లెంత్ అనేది కనుక్కోవాలంటే మామూలుగా ఇక్కడ మనకు ఒక ఫార్ములా తీస్తున్నాను బయటికి. సో ఈ లెంత్ అనేది కనుక్కోవాలంటే లెంత్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇస్తున్నప్పుడు ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే మీకు క్లియర్గా సో ఏమవుతుంది? L ఇంటూ 2π డివైడెడ్ బై 2πr. సో ఇక్కడ ఉన్న 2π కాస్త ఇక్కడ ఉన్న 2π కాస్త క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది? L/r అవుతుంది. సో ఇది ఏంటంటే θ ఈక్వల్ టు L/r. యాంగిల్ ఈక్వల్ టు L/r. యాంగిల్ కనుక్కోవాలంటే L/r ఫార్ములా మనం చేయాల్సి ఉంటుంది. ఇది మెయిన్, అన్నిటికంటే మెయిన్ ఫార్ములా. సో కోణం ఈక్వల్ టు చాపం పొడవు బై రేడియస్ అనేది అర్థమవుతుంది. ఇంగ్లీష్లో అయితే θ ఈక్వల్ టు యాంగిల్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఆర్క్ బై రేడియస్. క్లియర్ కదా? సో సేమ్ అదేవిధంగా
సో ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ పాయింట్స్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో మనకి మెయిన్గా ఏంటంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో θ = L/R, ఇది మీకు కన్ఫామ్గా గుర్తుండాలండి. ఇది అన్నిటికంటే మెయిన్ ఫార్ములా లాగా, షార్ట్ కట్ మెథడ్ ఫార్ములా మీరు ఏదైనా అనుకోండి. ఓకేనా, క్లియర్ కదా. సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు క్వశ్చన్ చూసినట్లయితే ఒక సర్కిల్ ఇచ్చారు. సో ఇక్కడ ఇది θ, ఇది రేడియస్ 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇది పాయింట్ ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఏకి బికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అండి? 21 సెంటీమీటర్స్ ఇచ్చారు. క్లియర్ కదా, 21 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఈ 21 సెంటీమీటర్స్ని 1 సెకండ్ ఓకే. సో ఇక్కడ 21 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఇక్కడ 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇక్కడ మనం ఏమంటున్నా అంటే ఫస్ట్ θ కనుక్కోవాలి, అలాగే దాన్ని రేడియన్స్లోకి కన్వర్ట్ చేయాలి. మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నానండి, రేడియస్ వేరు, రేడియన్స్ వేరు. క్లియర్ కదా, నేను మళ్ళీ చెప్తున్నా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే θ కనుక్కోవాలంటే మన ఫార్ములా ఏంది? θ = L/R. ఓకేనా. సో L/R అంటే L వాల్యూ మనకి ఎంత ఉంది? 21 సెంటీమీటర్స్ ఉంది. 21 రేడియస్ అంటే ఎంత ఉంది? 7 ఉంది. = 7 1 7 3. సో 3 degrees అనేది ఈ యొక్క θ వచ్చేసిందా? క్లియర్ కదా, మనకు θ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనం రేడియన్స్లోకి కన్వర్ట్ చేయాలి. రేడియన్స్లోకి కన్వర్ట్ చేయాలంటే, ఒకవేళ రేడియన్స్లోకి కన్వర్ట్ చేయాలంటే 3 × πc/180 degrees. ఈ πc/180 degrees అని నేను ఎలా తీసుకున్నానంటే, నార్మల్గా మనం ఇంతకు ముందు వీడియోలో ఏం చేసాం, 180 degrees అనేది π రేడియన్కి సమానం అయితే 1 degree అనేది ఎంతకు సమానం అవుతుంది? π/180కి సమానం అవుతుంది. క్లియర్ కదా, 180 degrees అనేది π రేడియన్స్కి సమానం అయితే 1 degree అనేది ఎంత అవుతుంది? π/180కి. కావాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నా అదే వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే 3 1 360. సో దీన్ని మనం π రేడియన్స్లోకి కన్వర్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే π radians/60. ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. సో సర్కిల్ ఇచ్చారు, సర్కిల్లో θ ఇచ్చారు. θ ఏమి ఇవ్వలేదండి, కనుక్కోమని చెప్పినట్లున్నారు. అలాగే ఈ రేడియస్ అనేది ఏముంది? 14 సెంటీమీటర్స్ ఉంది. ఈ లెంత్ ఆఫ్ ఆర్క్ ఈ ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి మనకు 35 సెంటీమీటర్స్ ఇచ్చారు. క్లియర్ కదా, 35 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో మనకు రేడియన్స్ అనుకోమంటున్నారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? θ కనుక్కోవాలి. L R 3 ఉన్నాయా లేదా మనం కనుక్కోవాలి. సో θ = L/R. సో θ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? L అంటే ఎంత ఉంది? 35 ఉంది. అలాగే R అంటే ఎంత ఉంది? 14 ఉంది. సో దీన్ని మనం క్యాన్సిల్ చేయగలము. సో 7 2 14, 7 2 14, 7 5 35 = మనకి ఎంత వచ్చింది? 5/2 వచ్చింది. ఓకేనా. సో 5/2 వచ్చింది. కానీ మనకి ఇక్కడ ఏం చెప్పారు? ఈ θ అనేది 5/2 వచ్చింది. రేడియన్స్ కనుక్కోమన్నారు. రేడియన్స్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? దీన్ని కాస్త π/180 degreesతో π radians/180తో మనం ఈ చేస్తేనే మనం రేడియన్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ π/180తో చేయాలి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 5తో 5 1 536. ఓకేనా. సో π radians/2 × 36 అంతా 72. సో π radians/72 degrees అనేది మన యొక్క 72 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. π/72. క్లియర్ కదా. సో ఇంతకుముందు మనకు క్వశ్చన్స్ ఎలా ఇచ్చేసేవారు అంటే, ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్స్లో, ఇప్పుడు అలా రావట్లేదు. కానీ క్వశ్చన్స్ మనం మీకు బేసిక్ మోడల్స్ గుర్తుండాలి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. 60 degreesకి రేడియన్స్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఎంత 60 degreesని రేడియన్స్లోకి కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది అనేది మీ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. సో నార్మల్గా ఎంత మనకు 180 degrees = π radians అయితే 60 degrees = క్వశ్చన్ మార్క్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 60 × π radians/180. ఓకేనా. 0 0తో క్యాన్సిల్ అవుతుంది. 6 1 6 1 6 3, లేదంటే 61 63. సో మనకి ఎంత వస్తుంది? π radians/3 ఇది అవుతుంది. క్లియర్ కదా. సో ఈ విధంగా మీరు చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. 80 degreesని రేడియన్స్లోకి కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది? 80 degreesని. సో మీరు క్లియర్గా చూడండి. 180 degreesని రేడియన్స్లోకి కన్వర్ట్ చేస్తే πc అవుతుంది. అలాగే 80 degreesని రేడియన్స్లోకి కన్వర్ట్ చేయాలంటే క్వశ్చన్ మార్క్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 80 × π radians/180 క్వశ్చన్ మార్క్. 80 degrees × π radians/180 degrees క్వశ్చన్ మార్క్ రాసిన రాకపోయినా ఒకటే. సో 0 0 క్యాన్సిల్ అవుతుంది.
2తో 2 4 జా 2 9 జా, సో 4/9 పై రేడియన్స్. ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా? సో ఇప్పుడు మీకు ఒక హోంవర్క్ క్వశ్చన్ ఇస్తున్నానండి. సో మళ్ళీ క్లియర్గా ఇస్తున్నాను. క్వశ్చన్ చూడండి, 33 క్వశ్చన్. 100 డిగ్రీస్ని పై రేడియన్స్లోకి మారిస్తే క్వశ్చన్ ఎంత ఆన్సర్ వస్తుందో అది మీరు ట్రై చేసి ఆ ఆన్సర్ ఏదైతే వస్తుందో ఆ ఆన్సర్ని కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. అది కరెక్టా రాంగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అది కాకుండా కింద కామెంట్ బాక్స్లో మీరు ఆన్సర్ చేస్తారు కదా, అక్కడే మీకు కరెక్టా రాంగ్ అనేది నేను అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 అవర్స్లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ ఇస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.